కర్కాటక రాశి. పనులు అనుకూలిస్తాయి, ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. వృత్తి వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు. ఆస్తి తగాదాలు పరిష్కారం వైపు వెళ్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. కొంత సేవాభావం కూడా కలిగి ఇతరులకు సేవ చేస్తారు. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత పరిస్థితులు మెరుగుపడతాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. అవకాశాలు వస్తాయి. నూతన ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. కొత్త పరిచయాలు పెరగడం వలన కొత్త విషయాలు తెలుసుకుంటారు. సింహరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించి శనికి తైలాన్ని కూడా సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధువులతోని కొంత కలహాలు ఏర్పడే అవకాశం ఉన్నది. వ్యాపార రంగంలో రాణిస్తారు. ఆస్తిపరంగా కొన్ని వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా మెదులుకోండి. కన్యారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క 12 నామాలు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.